హలో అండి, వెల్కమ్ టు రత్నారావు కిచెన్స్ అండ్ వ్లాగ్స్. మీరు ఎలా ఉన్నారు? మేమైతే సూపర్ గా ఉన్నాం. సమ్మర్ వచ్చేసిందండి అంటే ఆవకాయ సీజన్ వచ్చేసినట్టే. ఆల్రెడీ మన ఛానల్లో కొలతలతోటి ఎలా చేసుకోవాలో వీడియో పెట్టున్నామండి. ఆ వీడియో మీరు చూసకపోతే ఖచ్చితంగా వెళ్ళి చూసేయండి, డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఈ ఇయర్ అయితే మేము గిన్నెల కొలతలతోటి ఆవకాయ ఎలా చేయాలో చూపిస్తాం. ఆవకాయ పెట్టుకోవడానికి ఎప్పుడు కూడా పచ్చడి కాయలు అనేవి దొరుకుతాయండి. మేమైతే ఈ ఇయర్ ఊరు నుంచి కాయలు తెప్పించుకున్నాము. వీటి పేరు కొత్తపల్లి కొబ్బరండి. ఇవి కాకపోయినా కానీ జలాలు అని కూడా దొరుకుతాయండి. ఆ రకం మామిడికాయలైనా కానీ పచ్చడికి సూపర్ గా ఉంటాయి. మేమైతే కేజీ 50 రూపాయలకి తెచ్చుకున్నామండి. మామిడికాయలను ఎప్పుడు కూడా తెచ్చుకొని చక్కగా మనం కడిగి తుడుచుకుని ఆరబెట్టుకున్న తర్వాత వాటి తొడాలు కట్ చేసి చూపించిన విధంగా మీడియం సైజ్ లో ముక్కలు అనేవి చేయించుకోవాలండి. మామిడికాయకి 5 రూపాయలు చొప్పున తీసుకుంటున్నారు మార్కెట్ లో, కానీ ఎప్పుడు కూడా టెంక ఉండేలాగా మంచిగా కొట్టమని చెప్పి మనం మీడియం సైజ్ లో ముక్కలు తీసుకుంటే ఆవకాయకి బాగుంటుంది. మేము కూడా ఇలాగ మీడియం సైజ్ లో చక్కగా టెంక ఉండేలాగా అన్ని ముక్కలు కొట్టించి ఇంటికి తీసుకొచ్చేసాం. ఆవకాయ సంవత్సరమైనా చక్కగా నిల్వ ఉండి అదే రుచి, స్మెల్ అండ్ కలర్ తోటి ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఇప్పుడు ఈ ముక్కలన్నీ శుభ్రంగా తుడుచుకొని టెంక దగ్గర ఒక తెల్లని పొర ఉంటుందండి, అది తీసేసి చూపించిన విధంగా శుభ్రం చేసుకో. ముందుగా ఆవాలు, మెంతులు, కల్లుప్పు బాగా ఎండపెట్టాలి. బాగా ఎండిన తర్వాత 3 మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఆవపిండి, మెంతిపిండి జల్లెడ పట్టాలి. ఇప్పుడు కొలతల్లోకి వస్తే 5 గిన్నెల ముక్కలకి 3/4 గిన్నె ఉప్పు, గిన్నె ఆవపిండి, టీ గ్లాసు నిండా మెంతుల పిండి, 1 గిన్నె కారం, సగం గిన్నె వరకు శుభ్రంగా వలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెడీగా ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద బేసిన్లో 5 గిన్నెల మామిడికాయ ముక్కలు కొలిచి వేసుకొని అలాగే మెంతుపిండి, ఆవపిండి, కారం, ఉప్పు అన్నీ కలిపి ఒక బేసిన్లో పెట్టుకోవాలి. 2 స్పూన్ల ఇంగువ కూడా వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఒక పెద్ద బేసిన్ తీసుకొని మనం ముందుగా కొలిచి పెట్టుకున్నాం కదా మామిడికాయ ముక్కలు 5 గిన్నెలు, అవన్నీ వేసి అలాగే శుభ్రంగా ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు, అలాగే మనం ముందుగా కలిపి పెట్టుకున్న పొడి ఉంది కదండి, అది అన్నీ వేసి బాగా కలపాలి. ఆవకాయ పచ్చడిలో పచ్చడి కలపడమే ఒక టెక్నిక్ అండి. మనం కింద నుంచి చక్కగా కలిపితే ముక్కలన్నిటికీ మనం పెట్టిన పొడులు, ఉప్పు అన్ని చక్కగా పడతాయి. ఎక్కడ కూడా పొడి పొడిగా ఉండకుండా మనం చక్కగా కలుపుకోవాలి. ఏమైనా తెలుగు వారింట ఆవకాయ అనేది ఒక ఎమోషన్ కదండి. సమ్మర్ వస్తుందంటే ఆవకాయ, మామిడికాయల కోసం మనం ఎంతగా వెయిట్ చేస్తాం కదా. మనమే కాదండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా ఎదురు చూస్తారు ఆవకాయ కోసం. దాని రుచి అలాంటిది. అంతటి రుచిగా ఉండే ఆవకాయ చేయాలంటే ఒక యజ్ఞంలానే అనుకోండి. మా అమ్మ అంటారు ఆవకాయ చేయడం, దాన్ని జాగ్రత్తగా పెట్టుకోవడం ఒక చిన్న పిల్లని చూసుకున్నంత పని అని. ఎందుకంటే నిజంగానే అండి, దానికి వాటర్ టచ్ అవ్వకుండా, తేమ అనేది తగలకుండా అంత పద్ధతిగా చేసి అంత ప్రేమగా చేస్తాం కాబట్టేనేమో ఆవకాయకి అంత రుచి ఉంటుంది. ముక్కలన్నీ బాగా కలిసిపోయాయి కదండి. ఇప్పుడు 1.5 గిన్నె వేరుశనగ నూనె వేసి ఇంకా బాగా కలపాలి. 15 కేజీల వేరుశనగ పప్పు గానిగకు వేస్తే 5 కేజీల స్వచ్ఛమైన వేరుశనగ నూనె వస్తుంది. ఈ నూనె వేస్తే పచ్చడి ఇంకా చాలా బాగా రుచిగా ఉంటుంది. సంవత్సరమైనా కానీ ముక్క మెత్తపడదు. మేమైతే ఈ నూనెనే వాడామండి. లేదు మీకు గానిగ్గు వేయించుకొని చేసే ఓపిక లేకపోయినా పర్లేదు, మనకి గ్రౌండ్ నట్ ఆయిల్ చక్కగా అన్ని మార్కెట్స్ లో దొరుకుతున్నాయి. ఖచ్చితంగా అదే వాడితే ఆవకాయ మంచి టేస్ట్ ఉంటుంది. కొంచెం టైం పడుతుంది అండ్ కొంచెం ఓపికతో చేసుకుంటే పచ్చడి మాత్రం సూపర్ గా కుదురుతుందండి. ఇవే కొలతలతోటి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇయర్ మొత్తము ముక్క అనేది మెత్తగవ్వకుండా చక్కగా ఉంటుందండి. లాస్ట్ ఇయర్ పచ్చడి కూడా మేము మొన్నటి వరకు తిన్నాము. ముక్క అస్సలు అంటే అస్సలకి మెత్తపడలేదు. అలాగే టేస్ట్ కూడా ఏ మాత్రం మారదంటే నమ్మండి. ఏమైనా నలభీమ పాకం అంటారు చూసారు, అలాగా పచ్చడికి కావలసినవన్నీ కూడా అమ్మనే ప్రిపేర్ చేసిన లాస్ట్ లో మా అన్నయ్య వచ్చి పచ్చడి కలిపేసి, చూసారా నేను కలపడం వల్లే ఇంత టేస్ట్ వచ్చింది ఆవకాయకి అంటాడు. అది మీ ఇంట్లో కూడా జరిగితే నాకు ఖచ్చితంగా కామెంట్స్ లో చెప్పండి. ఎంతైనా కానీ మనం అంత ఎనర్జెటిక్ గా కలపలేం కాబట్టి ఖచ్చితంగా మగవారు హెల్ప్ తీసుకుంటే తప్పేం లేదండి. వాళ్ళు కూడా తింటారు కదా పచ్చడి, కాబట్టి అస్సలు తప్పేం లేదు.
చక్కగా వాళ్ళ హెల్ప్ తీసుకొని నీట్ గా పచ్చడి కలిపించేసుకోండి. ఇలా పచ్చడిలో పొడి అనేది ఉండకుండా ముక్కలన్నీ చక్కగా కలిపేసి అన్నిటికీ మనం కలిపిన పిండ్లన్నీ పట్టేలాగా చక్కగా కలిపేసి మంచిగా ఒక మూత పెట్టి నీరు తడి లేని చోటున ఎవ్వరు తగలని చోటున పెట్టేసి 3 రోజుల పాటు మనం ఈ ముక్కలు అనేవి ఊరబెట్టుకోవాలి. చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలండి. వాటర్ కనుక టచ్ అయ్యాయంటే పచ్చడి మొత్తం పాడైపోతుంది కాబట్టి జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇంకా వెయిటింగ్ అయిపోయిందండి. 3rd డే వచ్చేసింది. సో 3rd డే వరకు మేమైతే పచ్చడిని కదపము. 3rd డే మాత్రం తీసి చూసారా ఇలా మనకి చక్కగా నూనె అనేది పైకి తేరి ముక్కలన్నీ చక్కగా ఊరిపోతాయి. కాబట్టి ఇప్పుడు మనం ముక్కల్ని మొత్తం కలిపేసి ఒకవేళ మనకి ఏమన్నా ఉప్పు కారం ఏమన్నా తక్కువ అనిపించినా కానీ ఈ టైంలో మనం కలిపి మళ్ళీ పెట్టుకోవచ్చండి. మాకైతే అంతా పర్ఫెక్ట్ గా సరిపోయింది. మేము వేసిన కొలతలతోటి మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా మీకు మళ్ళీ యాడ్ చేసుకోవాల్సిన అవసరమే రాదు. ఇంకేముంది, ఆవకాయని మొత్తం మళ్ళీ ఇలా చక్కగా కలిపేసుకొని జాడీల్లో తీసి పెట్టేసుకొని తినేసేయడమే. మేమైతే చాలా ఈగర్ గా వెయిట్ చేసామండి 3rd డే కోసం. సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలందరూ కూడా ఇంట్లోనే ఉన్నారు. ఇంకా 3 డేస్ అవ్వలేదా అని చెప్పి మా వాడైతే చాలా సార్లు అడిగాడు. ఆవకాయకున్న డిమాండ్ అలాంటిది, మరి మనం ఏం చేయలేం. చూసారు కదండి ఎంత కలర్ఫుల్ గా యమ్మీగా వచ్చేసిందో మా ఆవకాయ పచ్చడి. ఇవే కొలతలతోటి చేసుకొని మీకు కూడా ఆవకాయ ఎలా కుదిరిందో నాకు ఖచ్చితంగా కామెంట్స్ లో చెప్పాలండి. ఇంకా ఆవకాయని చక్కగా జాడీలో తీసి పెట్టేసుకొని మేమైతే సరౌండ్ చేసేసామండి. మాకు ఇప్పుడు ఖచ్చితంగా ఆవకాయ పచ్చడి పెట్టేయాల్సిందే అని. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కొత్త ఆవకాయ పచ్చడి అలాగే అమ్మ ప్రేమతో కలిపి పెట్టిన ముద్దలు తింటే ఉంటుందండి. ఆవకాయ పచ్చడి అనేది దేంట్లోకైనా ఇట్టే అదిపోతుంది కదండి. ముద్దపప్పు ఆవకాయ లేదంటే ఉట్టి అన్నంలో వేసుకొని తిన్నా సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది. ఆవకాయ ఎంతమందికి ఇష్టమో ఖచ్చితంగా నాకు కామెంట్స్ లో చెప్పండి. మేమైతే అందరం మంచిగా ముద్దలు పెట్టించేసుకొని సూపర్ గా టేస్ట్ చేసేసామండి కొత్త ఆవకాయ పచ్చడి. టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు కూడా ఖచ్చితంగా మేము చెప్పిన కొలతల్లో ట్రై చేసి మీకు ఆవకాయ పచ్చడి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ వాచింగ్. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఆల్రెడీ మా సబ్స్క్రైబర్స్ అయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి వీడియో షేర్ చేసి మీకు ఎలా అనిపించిందో మా వీడియో ఖచ్చితంగా కామెంట్స్ లో చెప్పండి. థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ వాచింగ్.